ఇప్పుడు ఎయిర్ సైన్లో ఉన్న వాళ్ళు తీసుకోండి, మిథున రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఒక్క చోట ఆగరు. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ కన్వర్సింగ్, వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్. ఇప్పుడు పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ వీళ్ళు చూసారంటే వీళ్ళు అందరూ చాలా బాగా పనిచేస్తారు. అదేలాగా వీళ్ళు ఎప్పుడూ ఒక చోట గ్యారంటీగా ఉండలేరు. దే హ్యావ్ టు కీప్ ఫ్లోయింగ్. దే ఆల్వేస్ నీడ్ ఎ చేంజ్ లేదంటే వీళ్ళకి బోర్ కొడుతుంది. ఒకే విషయంగా మొనోటనస్గా చేయలేరు. లేకిన్ ఇప్పుడు అది చూసారంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి ఒక విషయాన్ని కంటిన్యూస్గా అదే చేయాలి, లేదంటే బోర్ కొడుతుంది. కొత్తగా ఒకటి ఇచ్చారంటే వాళ్ళు చాలా టెన్షన్గా అయిపోతారు. ఇలాంటివి ఉంటుంది. అండ్ ఎక్కడ పవర్ ఉందో, ఇంట్లో ఉన్న చిన్న చిన్న పాలిటిక్స్ ఉంది కదా, ఇంట్లో రాజకీయం నుంచి తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఉన్న రాజకీయం దాకా మేషం, సింహ, ధనుర్లగ్నంలో పుట్టిన వాళ్ళు లేదంటే రాశిలో ఉన్న వాళ్ళు గ్యారంటీగా ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఇంట్లో ఉన్న చిన్న రాజకీయం, మీ అబ్బాయి ఒకవేళ ధనుర్లగ్నంలోనే సింహ లగ్నంలో పుట్టాడంటే ఆ అబ్బాయి చెప్పిందే మీ ఇంట్లో వాళ్ళందరూ వింటారు. వెరస్ మీ అమ్మాయి చెప్పింది వినరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి సింహ లగ్నంలో పుట్టిందంటే 100% అమ్మాయి చెప్పిందే అందరు వింటారు. బికాస్ ద బేస్ ఇస్ ఆకర్షణ శక్తి, అది విపరీతంగా ఉంటుంది. సెకండ్ వన్, ఒకళ్ళని మనం శాసించే యోగం ఎవరికి ఉంటుంది అంటే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు, ధనుర్లగ్నంలో పుట్టిన వాళ్ళు లేదంటే రాశిలో పుట్టిన వాళ్ళు. దట్ ఈస్ వెరీ జెనరిక్, యు ఆర్ బార్న్ డిఫాల్ట్ అని చెప్తాం. మెడిసినల్ గ్రహాలు అని కొన్ని ఉన్నాయి జాతకంలో. మెడిసిన్ సంబంధించిన గ్రహాలు పనిచేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో రన్నింగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు. అది ఎలాగా చూశారంటే దాంట్లో చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని కనిపెట్టే విషయాలు మనుషులు ఎవరు ఎక్కువ ఉంటారు అంటే వృశ్చికంలో పుట్టిన వాళ్ళు, కర్కాటకంలో పుట్టిన వాళ్ళు, మీనరాశిలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. దే ఆర్ ఆల్ రీసెర్చ్ సైంటిస్ట్ లాగా. ఇన్ జనరల్ ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇన్ జనరల్ చాలామంది మెడికల్ ప్రాక్టీసెస్ ఉన్నారు. అంటే దాంట్లో చూసారంటే కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు లేదంటే కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు, వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు, మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు మెడికల్ ప్రాక్టీషనర్. గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నారు, పోలీస్లో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, నేవీలో ఉన్నారు, మర్చెంట్ నేవీగా ఉన్నారు, ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఆర్మీ, ఇలాగ యూనిఫామ్ జాబ్స్ అని మనం చెప్తాం. ఇట్ క్యాన్ బి విజిలెన్స్, ఇట్ క్యాన్ బి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆర్ జిఎస్టీ. ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని పట్టుకునే ఒక స్థానం చూసారంటే మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు, మేష రాశిలో పుట్టిన వాళ్ళు, లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? హౌ డూ యూ ప్రిడిక్ట్ ఆల్ దోస్? ఇట్ కమ్స్ ఫ్రమ్ ద పాస్ట్ లైఫ్ కర్మ. పాస్ట్ లైఫ్లో మీరు ఏం పుడతారు, వాట్ హ్యావ్ యూ డన్ అని చూస్తే సొల్యూషన్ అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇప్పుడు మనం చూసే చార్ట్కి మీరు చేసే పరిహారమో ప్రాయశ్చిత్తమో పని చేయదు. ఫ్రాంక్గా చెప్పాలంటే వాట్ ఐ డూ ఇస్ పాస్ట్ లైఫ్లో మీ కర్మ ఏంటి, వై ఆర్ యూ లైక్ దిస్, దాన్ని చూసే మనం ప్రాయశ్చిత్తం ఇవ్వాలి, అప్పుడే కనెక్ట్ అవుతుంది. ఇఫ్ యు డు నాట్ నో ద రూట్ కాజ్, మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందంటే జ్వరానికి మాత్రం మీరు డోలో 650 ఇస్తాను అంటే సరిపోదు. ఆ జ్వరం ఎందుకు వల్ల వస్తుంది? హెవీ యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు కదా. ఒక ఇన్ఫ్లమేషన్ ఉంది, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా మీకు జ్వరం రావచ్చు. అక్కడ జస్ట్ ఒక డోలో 650 మాత్రం పనిచేయదు. ఇన్ఫ్లమేషన్కో లేదంటే యూరినరీ ఇన్ఫెక్షన్కో అది ఇవ్వాల్సిన డ్రగ్ ఇస్తే కానీ ఆ రూట్ క్యాస్ని క్లోజ్ చేయలేం. ఇలాగా కర్మ అనేది ఒక్కొక్క కర్మని మనం ఏంటంటే ఐడెంటిఫై చేసి వీ కెన్ టెల్. అందుకే కావచ్చు ఇప్పుడు కొత్త పిల్లాడు పుట్టితే ఇంట్లో అంటారు మీ తాతయ్య పుట్టాడు. కరెక్ట్. మన ఇంట్లో జరిగే విషయం అనేది వాళ్ళు ఊరికే మాట్లాడరు. ఇట్ ట్రాన్స్ఫర్స్ ఎవ్రీ జనరేషన్. మీరు మాట్లాడేదో లేదా నేను మాట్లాడేదో కొత్త ఏం కాదు. మీ నాన్నమ్మ మాట్లాడింది మీరు మాట్లాడతారు, నేను మా తాతయ్య మాట్లాడిందో మా నాన్నమ్మ మాట్లాడిందో నేను మాట్లాడతాను. ఇట్ డజంట్ కమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ న్యూ. ఇప్పుడు వచ్చే జెన్ ఎక్స్ జనరేషన్కి ఇది కొత్తగా అవ్వచ్చు. వాళ్ళందరికీ మనం అందరం బూమర్లా కనిపించవచ్చు, బట్ రియాలిటీ ఇవి ఆల్ స్టిల్ ఎగ్జిస్ట్. ఓకే, ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం చాలామందికి అర్థం కాని విషయం చెప్తాను. మన పెద్దవాళ్ళు ఎంత సైంటిస్ట్ అని నేను చెప్పడానికి, అంటే చాలా గొప్ప వాళ్ళని చెప్పడానికి సింపుల్ ఎగ్జాంపుల్. మన ఇంట్లో ఒక విషయం ఉంటుంది. లైక్ యూ హ్యావ్ దిస్ అరుణాకైర్ మొలతాడు కట్టే ఒక విషయం ఉంది. మనం ఏమనుకుంటాం, మొలతాడు ఎవరైనా కట్టారా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ అని. కానీ ఒక బాబు అప్పుడంతా వెయింగ్ స్కేల్ లేదు, యూ అండర్స్టాండ్. అప్పుడు నేను చెప్పేది ఒక 300-400 years బ్యాక్. మీరు ఈ బాబు ఎంత హైట్ ఉన్నాడో ఎంత వెయిట్ ఉన్నాడో ఎలా చూస్తారో తెలీదు. పాము వచ్చి కచ్చిందంటే ఏమవుతుంది, హౌ డు యూ సేవ్ హిమ్ తెలీదు. చాలా విషయాలకి
మీ యొక్క వేస్ట్ లైన్ ఇంక్రీజ్ అయిందంటే బాడీలో కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మీ యొక్క హిరణ్య ప్రాబ్లం రాకూడదు, అపెండిసైటిస్ రాకూడదు అంటే మీ పొట్టలోనే ప్రాబ్లం ఉంది. ఫర్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద పొట్ట, ఐ మీన్ యువర్ సెంటర్ ఆఫ్ ది మాస్ అని చెప్తాం. ఈ అన్నిటిని ఎప్పుడో మన పెద్దవాళ్ళు కనిపెట్టి అందరికీ మొలతాడు కట్టమని చెప్పారు. ఓకే. ఆరోగ్యం బాగుండాలి అంటే శుక్రుడు బాగుండాలి. సో దట్స్ వై వాట్ దే సెడ్, ప్లీజ్ కట్టే మొలతాడు సిల్వర్లో కడితే చాలా మంచిది అని. సిల్వర్ పళ్ళెంలో తింటే ఒంటికి మంచిది. ఎందుకని? ఆ గ్రహం మనకి మంచిది చేసేటప్పుడు దెర్ బి లాట్ ఆఫ్ గుడ్ ఇంగ్రీడియంట్స్, గుడ్ పవర్ ఆఫ్ ఎనర్జీ అది లోపల ఉన్నప్పుడు యువర్ ఆరోగ్యం బాగుంటుంది, యువర్ పాజిటివిటీ విల్ ఇంక్రీజ్. దాంట్లో ఉన్న అయాన్స్ బాడీలోకి వెళ్తాయి. ఇప్పుడు ఆ మొలతాడు మ్యాటర్ చిన్న మ్యాటర్, ఇది పెద్ద విషయం, 100% పెద్ద విషయం. 1 year బాబుకి మీరు మొలతాడు కడతారు, ఆ అబ్బాయి 2 years అయిన తర్వాత అదే మొలతాడు ఉందంటే దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ హిస్ గ్రోత్ అని అర్థం. కరెక్టా? బికాస్ ఆ అబ్బాయి వెయిట్ లాస్ అయ్యాడు, అదే వెయిట్లో ఉన్నాడు అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ఫుడ్ డైట్ దట్స్ హ్యాపెనింగ్. సడన్గా ఏమైనా కాటేసింది, కరిచింది అంటే ఆ బ్లడ్ విషం మనం లోపలికి వెళ్ళకూడదని వాట్ వీ డూ, ఇమీడియట్లీ కట్ దట్ మొలతాడు అండ్ యూ విల్ పుట్ ఇట్ దేర్. సో అందుకని మనకి అక్కడి నుంచి మిగతా చోట ఆ విషం వెళ్ళకుండా ఉండడానికి పెద్దవాళ్ళు చేసిన పని. ఎక్కడైనా మనం ప్లే చేస్తాం అంటే వెళ్ళి యూనో ఏదో ఒక ఆటలో మనం ఒక చోట నుంచి ఇంకో చోట జంప్ చేస్తాం. అలా దూకినప్పుడు సడన్లీ ఏమవుతుందంటే, ఇది చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళకు ఉండొచ్చు, ఇప్పుడు ఎవరు బయటికి వెళ్ళట్లేదు, అంత మొబైల్లో కూర్చొని రీల్స్ చూడడం ఇలా ఉన్నారు అని. ఒక జనరేషన్, ఇప్పుడు మన జనరేషన్లో చూసారంటే ఒక అబ్బాయి వచ్చి హీ విల్ బెండ్ ఇట్ అండ్ దే విల్ జంప్ ఆన్ హిమ్, అలాంటి ఆటలు ఉన్నాయి. సమ్ పీపుల్ నీళ్ళలో దూకడం అలాంటి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక హిరణ్య కిందికి వచ్చేస్తుంది, లేదంటే ఒక టెస్టికల్ డ్రాప్ అవుతుంది. ఇలాంటిని ఎలాగ కాపాడాలి అని చాలా ముఖ్యమైన విషయమే ఈ మొలతాడు. సింపుల్ మ్యాటర్ కానీ ఎంత గట్టిగా అది మనం చెప్పారు. అన్నిట్లో మొలతాడు అనేది మనకు అది తాడుగా కనబడుతుంది, అది వేరేమీ లేదు, ఆదిశేషుడు. ఆదిశేషుడు సాక్షాత్ పాము. అందుకనే మీరు చూసారంటే అన్ని దేవుళ్ళ దగ్గరను ఈ పాము ఉంటుంది, ఈ తాడు ఉంటుంది. వినాయకుడి దగ్గర ఈ పొట్ట పక్కనే ఆదిశేషుడు ఉంటాడు. శివుడికి చూసారంటే తన సైడ్స్లో ఉంటాడు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటాడు. ఇప్పుడు అనంత పద్మనాభుడు, రంగనాథుడు చూసారంటే దాని మీదే పడుకొని ఉంటాడు. సో దిస్ ఈజ్ సంథింగ్ రియలీ పివోటల్ ఇన్ ఎవ్రీ లైఫ్. అండ్ ఇంకొకటి, మీ కర్మ మంచి కర్మ బాగుండాలంటే, బాగుంది అంటే ఓన్లీ దెన్ యూ విల్ హ్యావ్ మేల్ బేబీస్. అంటే స్పర్మటోజోవాలా ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇదే. అప్పుడు మీరు కట్టినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ దట్ ఈక్వలిబ్రియం. ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే ఈక్వలిబ్రియం, తెలుగులో ఐ డోంట్ నో. అది మనం వెన్ యూ కరెక్ట్లీ మెయింటైన్ ఫ్యామిలీ మాత్రం కదా, మీ నెక్స్ట్ జనరేషన్స్ టుగెదర్ ఇది పెద్ద ఒక హెల్ప్ ఇస్తుంది. దీనికి కర్మకి మనం సంబంధం ఉందా అంటే ఎస్. వెన్ యూ డూ నాట్ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్ మీరు ఏం చెప్తారు, అది అని బుల్షిట్ అని చెప్తారు. కానీ ఎంత పెద్ద విషయాన్ని సింపుల్గా మన పెద్దవాళ్ళు వచ్చి దీనిలోకి పెట్టారు. వీ డోంట్ రియలీ అండర్స్టాండ్. ఇది మనం చేసేటప్పుడు చాలా విషయాలు పాజిటివ్గా ఉంటుంది. ఇలాగే దర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్. ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వీల్ రియలీ ఫీల్ వండర్ స్ట్రక్, అరే నిజంగా ఇంత విషయం ఉందా అని. అలాగే కర్మాని ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వీల్ అండర్స్టాండ్.